కానీ దాని తర్వాత ఏం జరిగింది? You stopped bearing fruit. నువ్వు ఫలాలు ఫలించడం మానేశావు. You became barren. నీవు ఫలించినటువంటి వాడిగా మిగిలిపోయావు. A barren tree that doesn't bear fruit. ఫలింపు లేనటువంటి చెట్టు, అది ఫలించలేదు. It's of no use to God, it's of no use to man. అది దేవునికి ఎటువంటి ఉపయోగం లేదు, దానివల్ల మానవునికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు. He says, cut it down. దేవుడు అంటున్నాడు, చెట్టును నరికివేయండి అని. Ichabod. ఇకాబోద్. Ichabod can be written on your life. ఇకాబోద్ అనేది మీ జీవితం గురించి కూడా రాయబడి ఉండొచ్చు. Ichabod can be written on your family. మీ కుటుంబం మీద కూడా ఇకాబోద్ అని రాయబడి ఉండొచ్చు. Ichabod can be written on your church. ఇకాబోద్ అనేది మీ సంఘానికి కూడా ఇవ్వబడి ఉండొచ్చు. Ichabod can be written on your country. మీ దేశం మీద కూడా ఇకాబోద్ అనేటువంటి పేరు రాయబడి. The glory has departed. దాని అర్థం ఏమిటంటే మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. That's because you do not bear fruit anymore. ఎందుకంటే